RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. సాలూరు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ విజయం 2026 సంవత్సరానికి గాను నాగోలు నరసింగరావు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. సెక్రటరీగా పసుమతి నరేష్ కుమార్, ట్రెజరర్ గా కేతల సంతోష్ కుమార్లను ఎన్నుకున్నారు. సాలూరు ఆర్యవైశ్య భవన్ లో శుక్రవారం సాయంత్రం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇటీవల గవర్నర్ గౌరవం అందుకున్న డాక్టర్ బి గణేశ్వరరావు, అనకాపల్లిలో జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా సేవలందిస్తున్న జి మనోహర్ ను ఘనంగా సత్కరించారు. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వాసవి క్లబ్నకు పదవులు చెప్పండి. అక్కడ మీ పదవులు చెప్పండి. అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదములో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభాసాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి. అయితే ఈ ప్రతి సంవత్సరం మనము ఒకటే టార్గెట్ ఉండాలి. ఏంటంటే మనం లిమిట్ చేసుకోకూడదు. ఎప్పుడు మనం ఏమైతే చేస్తున్నామో ఈ బ్రాండ్ ఏదైతే ఉందో, వాసవి బ్రాండ్ కానీ, లేకపోతే ఆర్యవైశ్య పుత్రుడి బ్రాండ్ అనేది కానీ, ఇది ఇంకా విస్తృతంగా అందరికీ తెలియపరిచే విధంగా మనం చేయాలి. మనం ఎప్పుడు మన ఈ ప్రోగ్రామ్స్ లిమిట్ చేయకూడదు. ఇంకా అందరికీ, నలుగురికి, వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎందుకంటే అప్పుడే మన యొక్క కమిట్మెంట్స్, మనకు వాల్యూ సిస్టమ్ గురించి అందరికీ తెలుస్తుంది అనమాట. అండ్ ఇంతవరకు ఏం జరుగుతుంది, మనం ఏం చేసుకుంటున్నామో మన వాట్సాప్ గ్రూప్స్ మన వరకే పరిమితమై ఉంటుంది అనమాట. దీనివల్ల మనలో మనమే చప్పట్లు కొట్టుకుంటున్నాము. కానీ బయట సమాజం వాళ్ళు కూడా, సమాజం చాలా పెద్దది, ప్రపంచం చాలా పెద్దది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వంటి ఎటువంటి ఏదో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళందరితో మనం కొలాబరేట్ చేసి మనకి సేవా కార్యక్రమాలు కానీ, మనం చేస్తున్న మంచి పనులు కానీ ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి అందరి చేత మనం చప్పట్లు కొట్టుకునే స్టేజ్కి అందరూ వెళ్ళాలండి. అదేవిధంగా మొన్ననే విశాఖపట్నంలో వాసవి బిజినెస్ గ్రూప్ అని ఒక సమావేశం జరిగింది. మన బ్లూ స్టార్ సత్యనారాయణ గారు ఇన్వైట్ చేశారు ముఖ్య అతిథిగా నన్ను. అక్కడ కూడా సత్కారం అనుకోవడం జరిగిందండి. అక్కడ దాదాపుగా ఒక 1200 నుంచి 1500 దాకా బిజినెస్ మ్యాగ్నెట్స్, ఎంటర్ప్రెన్యూర్స్, స్టార్టప్స్ చేసేవాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్స్ అందరూ మన ఆర్యవైశ్యులే. అంటే ఎంతమంది ఉన్నారా అని అనిపించింది ఒకేసారి. ఎంత సక్సెస్ఫుల్ మెంబర్స్, ఎంత సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ అందరూ గెట్ టుగెదర్ అని జరిగిందండి. అక్కడ దానిలో ముఖ్య అతిథిగా ఆహ్వానించి సత్కారం చేశారు. అయితే అప్పుడు అనిపించింది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. కానీ అదే మనం ఎంతమంది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు కానీ వాళ్ళ యొక్క నెట్వర్క్ మనం యూజ్ చేసుకోలేకపోతున్నాము. మన కమ్యూనిటీలోనే చాలామంది ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేక, ఒకరి గురించి ఒకరికి తెలియక మనం ఇంకా చాలా విషయాల్లో మనం యూజ్ చేసుకోవట్లేదు. అందరూ మనలో ఎప్పుడో మాట్లాడుకుంటున్నాము మన సాగర్తో. మనలో చాలా మనం అందరూ ప్రతిజ్ఞ తీసుకున్నాము. సభ స్టార్ట్ అయ్యే ముందు వాసవి మాత ప్రతిజ్ఞ ఏమనుకున్నా అంటే, ముఖ్యంగా ఏం చెప్పామంటే వాసవి మాత యొక్క ఆత్మ కానీ ఆమె యొక్క జీవిత సందేశం ఏంటంటే ఆత్మగౌరవం, త్యాగం, సేవ, ప్రేమను పంచడం, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎవరైతే నూతన కార్యవర్గాలు సమావేశం అయ్యారో, ఎవరైతే పదవి స్వీకరించారో ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో వీళ్ళందరి మీద ఉంది. అదేవిధంగా ఇవి ఏవైతే సంఘాలన్నీ ఉన్నాయో, ఈ వాసవి విజయం సంఘం కానీ, వనిత శ్రీ సంఘం కానీ, మహిళా మండలి కానీ, ఏవైతే సంఘాలు ఉన్నాయో అన్నీ మోటో ఒకటేనండి. ఈ వాసవి మాత యొక్క జీవిత సందేశాన్ని అందరికీ చాటి ఏదైతే మన సేవా కార్యక్రమాలు కానీ, మన కమిట్మెంట్స్ కానీ, వాల్యూస్, ఇప్పుడు వేరే ఏ
గ్రూప్స్కి, కమ్యూనిటీ గ్రూప్స్కి లేని వాల్యూస్ మన ఆర్యవేశులకు ఉన్నాయి. క్రమశిక్షణ కానీ, కష్టపడే తత్వం కానీ, నిజాయితీ కానీ, నమ్మకం కానీ, సేవా దృక్పథం కానీ, ఇవి ముఖ్యంగా ఆర్యవేశులకి పుట్టుకతోనే వచ్చాయి. ఇవన్నీ మనం అందరికీ తెలియపరిచే విధంగా ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఈ సేవా కార్యక్రమాలతో 10 మందికి తెలియపరిచే విధంగా అన్ని సక్రమంగా చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలండి.